గుట్కానా గుట్కానా గుట్కానా. ఏయ్ దువ్వెనసేనా, ఏదో పిచ్చుకొక్క కరిచినట్టు ఏందా అరుపులు? మన బూత్ బ్యాచ్ అందరినీ బొక్కలో వేస్తున్నారు కదా అన్న. ఏస్తే ఏస్తారు, ఏం ఉడుతుంది నా బొచ్చు? రేపో మాపో నన్ను కూడా బొక్కలో వేసేలా ఉన్నారన్నా. ఏం మళ్ళీ నీ పెళ్ళం కేసు పెట్టిందా? నాకు పెళ్ళాలతో పెద్ద ప్రాబ్లం లేదన్నా. మీరందరూ ఉన్నారనే అండతో ఆ పవన్ ని నోటికొచ్చినట్టు తిట్టాను. గతంలో అందరం తిట్టిన వాళ్ళమేగా, దానికంత భయం ఎందుకు? ఎప్పుడో మనం అధికారంలో ఉన్నప్పుడు మన మెంటల్ కృష్ణ గాడి తిడితేనే ఇప్పుడు వాడికి వాయి పీకుతున్నారు. బోరుగాడి పరిస్థితి కూడా అంతేలే. వాడు అస్సలు నడవలేకపోతున్నాడన్నా. మొన్న అమ్మని చూడాలని వంక పెట్టే పారిపోయే నాటకం కూడా వేసాడు. మరి అలా ఉంటది మరి పోలీస్ ట్రీట్మెంట్. నాకు చిన్న డౌట్ అన్నా, నువ్వు కూడా వెళ్ళావా ఎప్పుడైనా బొక్కలోకి? నీ డౌట్ నా ఫేస్లో ఉంది. నేను చిన్నప్పటి నుండి గాలికి తిరుగుతూ ప్యాకాట్లో కోడి పందాల్లో పెరిగినోడిని. లాఠీ దెబ్బలో నాకు కొత్త కాదు. సర్లే, నీ సంగతి చెప్పాడు. నేను ఈ మధ్య నోరు పారేసుకున్నా కదా నా పవన్ ని. జన సైనికులు, పవన్ అభిమానులు అన్ని ఊళ్ళల్లో నా మీద కేసు పెట్టారంట. ఆల్రెడీ మన వాళ్ళ జైలు బతుకులు చూసి కూడా నీకు సిచ్యువేషన్ అర్థం కాకపోతే ఎలా? నిన్నేమనాలా అసలు? సావట సన్నాసి అనాలా, దద్దం అనాలా? అమ్మో, నీ బండబూతులు తిట్టకన్నా నేను తట్టుకోలేను. తెల్లం బిడ్డల్ని గాలికి వదిలేసి చక్కగా జటాపటా రాణి నేర్చుకుని దేశం అంతా తిరుగుతూ రీల్స్ చేసుకుంటున్నావు. చెడిపోయినోడివి, ఎలాగూ చెడిపోయావు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఈ బూతులు తిట్టడం ఎందుకు, ఈ రిస్క్ చేయడం ఎందుకు? ఇక్కడ మా డ్యూటీ మేము చేస్తున్నాం కదా. అంటే ఎలాగూ ఈ మధ్య నేను పబ్లిసిటీ అయ్యాను కదా అని మైక్ కనబడేసరికి పూనకం వచ్చి రెచ్చిపోయావు. కరెక్ట్ అన్నా, కరెక్ట్. నాకేం అర్థం కావట్లేదు అన్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏందో. మేమంటే నిండా మునిగిపోయాం కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా సైకో రెడ్డి గారి ఎమ్మటబడి సావాలి. సావైనా బతుకైనా మాకు తప్పి సావదు. నీకెందుకయ్యా ఈ లుచ్చా రాజకీయాలు? పోయి నీ సెటప్తో హాయిగా బట్టలు కొట్టు పెట్టుకుని రీల్స్ చేసుకునే దానికే. బుద్ధి గడ్డి తిని వాగేసానన్నా. వాగుడు కాదు, నిన్ను లోపలేసి మక్కిలెరగ తీసి కాలు కాలు కీలు కీలు ఇరిసేస్తారనుకో, అప్పుడేంటి నీ పరిస్థితి? నువ్వు అలా అంటుంటే నాకు భయం వేస్తుందన్నా. ఏమవుతుందో నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. ఎందుకు పనికిరాని చేతగాని సావట సన్నాసి అవుతావు. అప్పుడు నీ రీల్స్ రాని వేరే ఇంకో మహారాజును చూసుకుంటది. అంత మాట అనకన్నా, నా మాదిరి అలా చేయదు. ఏడిసేవలే, ఈ ఆడోళ్ళు మనం ఫామ్లో ఉన్నప్పుడే ఉంటారు. రేపు నువ్వు బొక్కలోకి వెళ్ళి ఫామ్ అంతా పోయాక మెల్లగా సైడ్ అయిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏందో తెలుసా? ఏందన్నా? ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్ల ఇద్దరు పెచ్చ సన్నాసే.